శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈశ్వరులు ఋషికులు అట్లే చెప్పబడిన తక్కిన వారు వీరందరూ మంత్రకర్తలు. వారిని గురించి పూర్తిగా వినడు. భృగువు, కావ్యుడు, ప్రచేతసుడు, దధీచి, ఆత్మవంతుడు, ఔర్వుడు, జమదగ్ని, విదుడు, సారస్వతుడు, అద్విషేణుడు, అరూపుడు, వీతహువుడు, సుమేధసుడు, వైన్యుడు, పృథువు, దివోదాసుడు, ప్రస్వారుడు, గృత్సమదుడు, నభుడు, ఈ 19 మంది ఋషులు మంత్రవాదులు. అంగీరసుడు, వేదసుడు, భారద్వాజుడు, భాష్కలి, అమృతుడు, గార్గ్యుడు, సౌని, సంహృతి, పురుకుత్సుడు, మాంధాత, అంబరీషుడు, ఆహార్యుడు, అజామీఢుడు, ఋషభుడు, బలి, వృషదస్వుడు, విరూపుడు, కన్వుడు, ముద్గలుడు, యువనాసుడు, పౌరకుత్సుడు, త్రాసదస్యుడు, దస్యుమంతుడు, ఉతజ్జుడు, భరద్వాజుడు, వాజశ్రవణుడు, అయాప్యుడు, సువిత్తి, వామదేవుడు, అవగజుడు, బృహదుగ్ధుడు, దీర్ఘతపుడు, కక్షీవంతుడు, ఈ 33 అంగీరస సోదరులు. వీరందరూ మంత్రకర్తలు. ఇక కాశ్యపులను వినడు. కాశ్యపుడు, వత్సారుడు, విభ్రముడు, రైభ్యుడు, ఆసితుడు, దేవలుడు, ఈ 6 బ్రహ్మవాదులు. అత్రి, అర్చీసుడు, శ్యామావంతుడు, నిష్ఠురుడు, వల్గూతకుడు, ముని, ధీమంతుడు, పూర్వాతిథి, వీరు అత్రులు అనబడిరి. వీరు మంత్రకారులైన మహర్షులు. వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, 4వవాడు ఇంద్రప్రమతి, 5వవాడు భరద్వసువు, 6వవాడు మూత్రావరణుడు, 7వవాడు కుండినుడు, 8వవాడు సుజుమ్నుడు, 9వవాడు బృహస్పతి, 10వవాడు భరద్వాజుడు. వీరు మంత్ర బ్రాహ్మణ కారకులు. వీరు కర్తలు, విధర్మ ధ్వంసకారులు, సర్వసాఖీయులు. బ్రహ్మకు ఇది లక్షణంగా చెప్పబడినది. హేతు శబ్దము హననార్థకమైన హీ ధాతువు నుండి ఏర్పడిన ఇతరులచే లేవనెత్తిన వాదమును ధ్వంసం చేయనది. ఇతరులచే లేవనెత్తిన వాదమును ధ్వంసం చేయనది అను అర్థమున హేతు శబ్దం ఏర్పడినది, లేదా గతికర్మకమైన హీ ధాతువు వల్ల కార్యరూపమైన అర్థమును పొందును అను అర్థమున హేతు శబ్దం ఏర్పడినది. వాక్యార్థం నిశ్చయించినట్లుగా నిర్వచనం చెప్పవలను. ఏ దోషం వలన వాక్కు నిందించబడినో దాన్ని నిందగా ఆచార్యులు చెప్పుదురు. ప్రపూర్వమైన శంసు ధాతువు నుండి ప్రశంసా పదం ఏర్పడినది. గుణవంతమని చెప్పుట ప్రశంస. ఇది కాదు అని నిశ్చయింపలేమి సంశయము. ఇదియే చేయతగినది అన్నది విధి అనబడను. ఇతరులకు చెప్పబడటం వలన బుధురచే పరకృతి అనబడను. అతి మిక్కిలిగా చెప్పబడినది పురాకల్పం అనబడను. పూర్వపు పరాక్రమించటం చెప్పుట వలన పురాకల్పం యొక్క కల్పన జరగను. మంత్ర బ్రాహ్మణ కల్పముల చేతను శుద్ధమై విస్తరమైన నిగమముల లేక వేదముల చేతను నిశ్చయింపక చేయబడిన దాన్ని వ్యవధారణ కల్పనం అందరు. అది ఎట్లో అది అట్లే, ఇది కూడా ఎట్లో అది కూడా అట్లే అని ఈ విధముగా బ్రాహ్మణుని యొక్క ఉపదేశం 10వది అననది బుధుడు బ్రాహ్మణునికి మొదట చెప్పిన లక్షణం. ఆ బ్రాహ్మణునికి ఆ వృత్తి ఉద్దేశించబడినది. బ్రాహ్మణులచే వెంటనే వ్యాఖ్య కూడా ఉద్దేశించబడినది. వేద విధిచే చూడబడిన కర్మలలో మంత్రముల కల్పనం కూడా ఉద్దేశించబడినది. మంత్రాను ధాతువు నుండి మంత్రము వచ్చినది. బ్రహ్మ యొక్క రక్షణం వలన బ్రాహ్మణుడైనాడు. అల్పాక్షరములు కలదయో, సందేహములు లేనిదయో, సారవంతమైనది, విశ్వతోముఖమైనదయో, ఆపు లేనిదయో, నిందలేనిదయో సూత్రమని సూత్రవేత్తలు చెప్పుదురు. మహాస్థాన తీర్థవర్ణనము. దుస్తరమైన ఆ మాటను విని ఋషుల సూతునితో, ఓ మహామతి, పూర్వం వేదములు ఎట్లు విశాలములై వ్యాకృత నందునవి, దాన్ని మాకు చెప్పుము అని అడిగిరి. సూతుడు వారితో, స్వయంభవ మన్వంతరమున ద్వాపరయుగం జరిగిపోగా బ్రహ్మ మనవుతో ఇట్లనెను, ఓ మహామతి, దాన్ని చెప్పెదను. యుగం జరిగిపోగా ఓయి యుగదోషంచే చుట్టబడిన వాడై వరుసగా ద్విజాతులనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులందరూ స్వల్పవీర్యులగుదురు. యుగవశమున కృతయుగం నుండి నశిస్తూ 10,000 భాగమున కలి మిగిలినదై అల్పశిష్టంగా కనబడను. వీర్యము, తేజము, బలము, మాటయు సర్వము నశించును. వేదముల నుండి వేదములు వచ్చినట్లుగా చేయవలెను. వేద వినాశనం కారాదు. వేదనాశం కలిగిన యజ్ఞం నాశమందును. యజ్ఞం నశింపగా దేవతల నాశము, దానివల్ల సర్వనాశము సంభవించగలదు. మొదట వేదము చతుష్పాదము, 1,00,000 సంఖ్య కలది. మరల అది 10 రెట్లు అధికమైనది. మొత్తం యజ్ఞం సమస్త వాంఛలు తీర్చినది. లోకహితమునందు ఆసక్తి గల మనుప్రభువు ఈ విధంగా అడగబడి
అట్లే చెప్పెదనని 4 పాదములు గల ఒకే వేదమును 4 విధములుగా విభజించెను. ఓయి బ్రహ్మ ఆజ్ఞ వల్ల లోకహితమును కోరి ప్రస్తుత కాలంతో మీకు వేదకల్పనం చెప్పెదను. ఓ సత్తములారా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాన్ని వినడు. ఈ యుగమున పరమ తపస్వి అయిన పరాశర పుత్రుడు వ్యాసుడు. అతడు ద్వైపాయనుడని ప్రసిద్ధి చెందినవాడు. విష్ణువు యొక్క అంశము. బ్రహ్మచే ప్రేరేపించిన బడివాడై అతడు ఈ యుగమున వేదమును విభజించుటకు పూనుకొనెను. తర్వాత అతడు వేదకారణమున 4 శిష్యులను గ్రహించెను. వారు జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు, 4వవాడు పైలుడు, 5వవాడు లోమహర్షణుడు. ఋగ్వేద శ్రావకునిగా ద్విజుడైన పైలుని స్వీకరించెను. యజుర్వేద ప్రవక్తగా వైశంపాయనుని స్వీకరించెను. సామవేదార్థ శ్రావకునిగా జైమిని స్వీకరించెను. అట్లే అథర్వవేద శ్రావకునిగా ఋషిసత్తముడైన సుమంతుని స్వీకరించెను. భగవంతుడై ఈశ్వరుడైన ప్రభువైన ఆ పారాశర్య వ్యాసుడు ఇతిహాస పురాణములకు చక్కని వక్తనుగా నన్ను స్వీకరించెను. యజుర్వేదం ఒక్కటే ఉండెను. దాన్ని 4 విధములుగా విభజించెను. దాని యందు చతుర్హోత్రం పుట్టెను. దానితో యజ్ఞం కల్పించెను. యజస్సులతో ఆధ్వర్యమును, రుక్కులతో హోత్రమును, సామములతో ఉద్గాత్రమును, అధర్వములతో బ్రహ్మత్వము చేసెను. యజ్ఞమున అధర్వణ వేదంతో బ్రహ్మత్వం చేసెను. దాని నుండి రుక్కును ఉద్ధరించి ఋగ్వేదం కల్పించెను. దాని చేత యజ్ఞవాహమై జగద్ధితమై హోతృకం కల్పించబడెను. సామములతో సామవేదమును, దానితో ఉద్గాత్రమును ప్రకాశింపచేసెను. అధర్వణ వేదంతో రాజు యొక్క అన్ని కార్యములను చేయించెను. పురాణార్థ విశారదుడు ఆఖ్యానములతోనూ ఉపాఖ్యానములతోనూ గాథల చేతను కులకర్మల చేతను పురాణ సంహితలను చేసెను. యజుర్వేదంను మిగిలిన దానితో యజ్ఞం కూర్చెను. ఆ విధంగా యజుర్వేదంన యజ్ఞంను కూర్చుచున్నవాడు అయ్యనని శాస్త్ర నిర్ణయం. పదములు ఎత్తి తీసుకొనట వలన యజస్సుల విషయంలో ఆ కారణం చేత వేదసారం తెలిసిన ఋత్విక్కుల చేత అతడు ఉద్ధృత వీర్యుడు అయ్యను. అతని చేత అశ్వమేధయాగం ప్రయోగించబడను. దానిచే అతడు యోగ్యుడయ్యను. పైలుడు రుక్కులను గ్రహించి మరల వాణ్ణి 2 విధములుగా విభజించెను. ఆ ప్రభువైన పైలుడు ఆ విధంగా 2గా చేసి సంయుగమున 2 శిష్యులకు ఇచ్చెను. ఒకదాన్ని ఇంద్రప్రమతికి, 2వ దాన్ని భాష్కలునికి ఇచ్చెను. బ్రాహ్మణ విద్వాంస శ్రేష్ఠుడైన భాష్కలి ఋగ్వేదమును 4 సంహితములుగా చేసి వాణ్ణి సేవాపరాయణులై హితులు అయిన శిష్యులకు నేర్పించెను. బోధిని ప్రథమ శాఖను, అగ్నిమాఠరునికి ద్వితీయ శాఖను, పారాశరునికి తృతీయ శాఖను, యాజ్ఞవల్క్యునికి 4వ శాఖను చదివించెను. బ్రాహ్మణ పండితోత్తముడైన ఇంద్రప్రమతి మహాభాగ్యుడై కీర్తిమంతుడైన మార్కండేయుని ఒక సంహితను చదివించెను. మహాయశస్వైన ఇంద్రప్రమతి తన జ్యేష్ఠపుత్రుడైన సత్యశ్రవణుని చేత చదివించెను. ద్విజుడైన సత్యశ్రవణుడు మరలా సత్యహితుని చదివించెను. విభువైన సత్యహితుడు తన పుత్రుడైన సత్యతరుని చదివించెను. ఆ సత్యతరుడి చేత సత్యశ్రీ కలవాడు మహాత్ముడు సత్యధర్మ పరాయణుడు. ఆ సత్యతరునికి మహా తేజస్కులైన 3 శిష్యులు కలరు. వారు సత్యమైన సిరిగలవారు, విద్వాంసులు, శాస్త్ర గ్రహణమున తత్పరులు. వారిలో శాకల్యుడు మొదటివాడు, మరొకడు రథంతరుడు, తర్వాతివాడు భాష్కలి, ఆ తర్వాతివాడు భారద్వాజులు అని వీరు శాఖా ప్రవర్తకులు. దేవమిత్రుడైన శాకల్యుడు జ్ఞానమును అహంకారంచే గర్వితుడు. ఆ బ్రాహ్మణుడు జనకుని యజ్ఞమున వినాశం పొందెను. శాంసపాయనుడనెను. జ్ఞానగర్వితుడైన ఆ ముని ఎట్లు వినాశమందెను? జనకుని యొక్క అశ్వమేధంతో వాదం ఎట్లు జరగను? వాదం ఎందుకు జరగను? ఎవరితో జరగను? ఇది అంతయు ఉన్నది ఉన్నట్టు నీకు తెలిసినది పూర్తిగా చెప్పుము. ఋషుల ఈ మాటను విన్న తర్వాత దానికి సమాధానంగా సూతుడు ఇట్లు చెప్పెను. జనకుని యొక్క అశ్వమేధ యాగమున గొప్ప పండిత సమావేశం జరగను. అచట అనేక విధములుగా వేల కొలది ఋషులు రాజర్షి అయిన జనకుని యజ్ఞమును చూడగోరి వచ్చిరి. వీరిలో బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఎవరు? ఈ విషయంలో నిశ్చయం ఎట్లు కలుగునో అనుకుని జనక మహారాజు మనసులో ఆలోచించెను. తర్వాత 1000 గోవులను, అధికమైన బంగారమును, రత్నములను, దాసులను, గ్రామములను తెప్పించి ఆ ములతో జనకుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తములారా, సభలో శ్రేష్ఠభాగులైన మీ అందరికీ శిరస్సుతో ప్రణమిల్లుతున్నాను. మీలో మిక్కిలి శ్రేష్ఠుడైన వానికై ఈ ధనమంతయు విద్యాధనముగా ఇవ్వబడను అనెను. ఆ వేదార్హులైన మునుల జనకుని మాటలు విని మహాసారమైన ధనం చూచి ధనాతిశయ కారణమున దాన్ని పొందదలిచిన వారై వేదజ్ఞాన మదంచే పొంగిన వారై పరస్పరంగా ఆ ధనం పొందుటకై శ్రద్ధ వహించిరి. మనసుతో ఆ ధనమును పొంది ఈ ధనం నాది అనియు, మరొకడు ఈ ధనం నాదేనా కాదా అనియు ఎందుకు సంశయించుచున్నారో చెప్పుము అనియు ధనదోషంతో అనేక విధములుగా వాదనలు చేసిరి. అట్లే అచ్చట విద్వాంసుడు
బ్రహ్మవాహుని పుత్రుడు, కవియు, మహాతేజస్వియు, బ్రహ్మవేత్తలలో అత్యుత్తముడైన బ్రహ్మ యొక్క అంగం నుండి పుట్టి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్యుడు శిష్యునితో సుస్వరంగా ఇట్లు పలికెను. ఓయి, ఈ ధనమంతయు తీసుకుని వెళ్ళము. ఈ ధనం నాది, సంశయం లేదు. అన్ని వేదములలో నేనే వక్తను. నాతో సముడు మరొకడెవడూ లేడు. దీనికి ఇష్టపడని బ్రాహ్మణుడు వెంటనే ఆలసింపక నన్ను వాదమునకు పిలుచుగాక అనెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.